Dear students, in this class, we will learn about images in HTML. HTML ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్తల్లో ఇమేజెస్ అనేటువంటివి ఉండేవి కాదు. ఓన్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే మ్యాటర్ మాత్రమే, డాక్యుమెంటేషన్ మాత్రమే ఈ HTML పేజ్లో ఉండేవి. అయితే తర్వాత HTML వెబ్ పేజ్లో ఇమేజెస్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెబ్సైట్స్లో అంతా కూడా GUI వెబ్ బేస్డ్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వెబ్ బేస్డ్ వెబ్ పేజెస్ అన్ని కూడా ఉండడం జరుగుతున్నాయి. ఈ వెబ్ పేజెస్లో మనకి ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇమేజెస్ ద్వారా మనం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇమేజెస్ని మనం హైపర్ లింక్స్ కింద ఎలాగా ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇప్పటి వరకు మనం టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే హైపర్ లింక్స్ మనకు కావాల్సిన వెబ్ పేజ్కి కానీ లేకపోతే మనకు కావాల్సిన వెబ్సైట్కి కానీ మూవ్ అయ్యేది. బట్ అలా కాకుండా మనకి ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు కావాల్సిన లొకేషన్లోకి ఎలాగ జంప్ అవ్వాలి అనేటువంటిది ఇమేజెస్ కాన్సెప్ట్లో మనం నేర్చుకోబోతున్నాం. HTML-లో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఉపయోగించేటువంటి ట్యాగ్ని ఏమంటామంటే IMG ట్యాగ్ అంటాం. IMG. ఓకే, సో హియర్ IMG tag is used to produce or insert images in HTML document. HTML document. ఓకే, IMG అనేటువంటి ట్యాగ్ను ఉపయోగిస్తాం మనకి ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ ఇమేజెస్ అనేటువంటివి ఏంటంటే మనకి మన సిస్టంలో స్టోర్ చేసినటువంటి ఆల్రెడీ సేవ్ చేసుకోబడినటువంటి JPG ఫైల్స్ కానీ లేకపోతే జిప్ ఫైల్స్ కానీ తర్వాత టిఫ్ ఫైల్స్ కానీ ఇలాంటివి ఉపయోగించుకుని మనం BMP ఫైల్స్, బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్స్ కానీ ఉపయోగించుకుని ఇమేజెస్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే, అయితే ఇమేజ్కి సంబంధించి మనకి సింటాక్స్ ఏమేంటి ఉంది, ఇమేజ్ ట్యాగ్ ఒకసారి సింటాక్స్ చూద్దాం. హియర్ సింటాక్స్ ఈజ్ IMG SRC ఈక్వల్ టు వాల్యూ. సో హియర్ SRC అనేటువంటి అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే సోర్స్ అనమాట. అసలు ఇమేజ్ అనేటువంటి ఫైల్ని మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఫైల్ని సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట ఈ ప్రాపర్టీలో. అండ్ నెక్స్ట్ ఇమేజ్ యొక్క హైట్ ఎంత, తర్వాత ఇమేజ్ యొక్క విడ్త్, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇమేజ్ కనుక అవైలబిలిటీ లేకపోతే ఇమేజ్ ప్లేస్లో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటాం దీన్నే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏమేమి రావాలి. దాని తర్వాత ఇంకా ఉంది అలైన్మెంట్. ఇమేజ్ వెబ్ పేజీకి ఏ విధంగా అలైన్మెంట్ అయి ఉండాలి. మనకు తెలిసినటువంటి అలైన్మెంట్స్ 3 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్, 2 రైట్ సైడ్ అలైన్మెంట్, 3వది లెఫ్ట్ రైట్ సెంటర్, మూడు రకాల అలైన్మెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి బార్డర్. సో ఇమేజ్కి బార్డర్ ఉండాలా అక్కర్లేదా, ఉంటే యొక్క బార్డర్ యొక్క సైజ్ ఎంత, అండ్ నెక్స్ట్ హారిజంటల్ స్పేస్ అండ్ వెర్టికల్ స్పేస్ అని 2 ఉంటాయి. హారిజంటల్ స్పేస్ అంటే హారిజంటల్గా లెఫ్ట్ సైడ్ నుంచి టాప్ సైడ్ నుంచి ఎంత వరకు ప్లేస్ అయి ఉండాలి ఇమేజ్ యొక్క ప్లేస్ అనమాట. అంటే వెబ్ పేజ్లో ఇమేజ్ ఎక్కడ ప్లేస్ అయి ఉండాలి. అలైన్మెంట్ వేరు, H స్పేస్ V స్పేస్ వేరు. అలైన్మెంట్ అంటే లెఫ్టా సెంటరా రైట్ అని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత స్పేస్లో ఎంత గ్యాప్ ఇచ్చి అది రావాలి, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఇండెంటేషన్. మనకి MS ఆఫీస్లో అయితే దాన్ని ఇండెంటేషన్ అంటాం. ఇక్కడ H స్పేస్ అనేటువంటిది హారిజంటల్ స్పేస్ ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం V స్పేస్ వెర్టికల్ స్పేస్ మనకి లెఫ్ట్ సైడ్ బార్డర్ దగ్గర నుంచి ఎంత వాల్యూ రావాలి, ఎంత స్పేస్ ఇచ్చుకుని ఇమేజ్ ప్రింట్ అవ్వాలి అనేటువంటిది ఈ ఇమేజ్ ట్యాగ్లో మనం ఉపయోగించేటువంటి అట్రిబ్యూట్స్ అనమాట. సో హియర్ SRC అనేటువంటిది ఏంటంటే సోర్స్. అసలు ఇమేజ్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఫైల్ నేమ్ని మనం ఇక్కడ డినోట్ చేయాలి. పాత్ ఫైల్ నేమ్, హైట్, ఇమేజ్ యొక్క హైట్ ఎంత, నెక్స్ట్ ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత, తర్వాత ఒకవేళ ఇమేజ్ కనుక మనకి ప్రొడ్యూస్ చేయలేకపోతే, ఇమేజ్ కనుక అవైలబిలిటీ లేకపోతే
ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏం రావాలి, నెక్స్ట్ అలైన్మెంట్, తర్వాత లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి సెంటర్ కి ఏ విధంగా అలైన్ అయి ఉండాలి, నెక్స్ట్ బార్డర్ ఉండాలా అక్కర్లేదా, ఉంటే బార్డర్ యొక్క సైజ్ ఎంత, అండ్ నెక్స్ట్ హెచ్ స్పేస్ హారిజంటల్ స్పేస్, వి స్పేస్ రిఫర్స్ టు వెర్టికల్ స్పేస్. సో ఇవి అట్రిబ్యూట్స్. సో లెట్ us clarify each and every attribute by giving an example using images in a HTML document. So we go to a notepad file. Here every HTML document will start with HTML and head section. Here title indicates understanding. Images, title, next head section close చేసేస్తున్నాను. ఇక్కడ బాడీ సెక్షన్ బిగిన్ చేస్తున్నాను. బాడీ సెక్షన్ బిగిన్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఇద్దాం. హియర్ we are working with images అని చెప్పేసి ఒక ట్యాగ్ నేను ఇవ్వడం జరిగింది. హియర్ ఇక్కడ బ్రేక్ ట్యాగ్ కొట్టిస్తున్నాను, అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎలిమెంట్ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంటుంది. బ్రేక్ ట్యాగ్. అండ్ నౌ ఇక్కడ చూడండి, మనకి సిస్టమ్ లో ఉండేటువంటి ఇమేజెస్ ఏమైనా ఉన్నాయి అనేటట్టు ఒక్కసారి మనం చూద్దాం. లేదు డౌన్లోడ్ చేసుకుందాం. హియర్ గూగుల్, ఇందులో ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా డౌన్లోడ్ చేస్తాను. ఇమేజెస్. సో దిస్ ఈజ్ అన్ ఇమేజ్. దీన్ని నేను సేవ్ ఇమేజెస్ సేవ్ చేస్తున్నాను. నేను సేవ్ చేసినటువంటి ఫైల్ ఎక్కడ ఉంటుందంటే ఈ డ్రైవ్ లో నేను సేవ్ చేస్తున్నాను. ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పేసి ఫ్లాగ్ ఇది జేపీఈజీ ఫైల్ అనమాట. ఇది సేవ్ చేశాను. సో flag.jpg, దిస్ ఈస్ ద ఫైల్ నేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైల్ నేమ్ ని ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసాను. HTML డాక్యుమెంట్ లోకి వచ్చేసరికి ఇమేజ్, మొట్టమొదటి మనం ఉపయోగించే అట్రిబ్యూట్ సోర్స్, src ఈక్వల్ టు flag.jpg. ఇక్కడ నేను పాత్ అనేటువంటిది ఇవ్వడం జరగలేదు, పాత్ ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే నేను ఏదైతే HTML డాక్యుమెంట్ డిజైన్ చేస్తున్నానో ఆ HTML ఫైలు, అంతేకాకుండా నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఇమేజ్ ఒక చోటే ఉంటే అప్పుడు నేను పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను HTML డాక్యుమెంట్స్ అన్ని కూడా వేరే ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకుని ఉంచుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫైలు ఈ డ్రైవ్ లో ఉంది కాబట్టి నేను ఈ డ్రైవ్ flag.jpg అని సేవ్ చేసుకున్నాను. సో జస్ట్ మిగతా అట్రిబ్యూట్స్ ఏం ఉపయోగించలేదు, నేను ఓన్లీ ఇమేజ్ ఉపయోగించాను. బాడీ ట్యాగ్, హియర్ ఇక్కడ బాడీ ట్యాగ్ ని క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత HTML ట్యాగ్ ని కూడా నేను క్లోజ్ చేశాను. మనం ఇప్పుడు ఈ HTML డాక్యుమెంట్ ని సేవ్ చేద్దాం. దీన్ని నేను ఇమేజెస్ అనేటువంటి ఫైల్ తో నేను సేవ్ చేయడం జరిగింది. images.html సేవ్. నౌ ఇప్పుడు ఈ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇమేజెస్ అనేటువంటి ఫైల్ తో సేవ్ అయి ఉంటుంది. ఇగో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. హియర్ we are వర్కింగ్ విత్ ఇమేజెస్ అని చెప్పి ఇక్కడ ఇమేజ్ రావడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ ఇనీషియల్ గా ఓన్లీ src అనేటువంటి అట్రిబ్యూట్ తో ఉపయోగించి మనం వర్క్ చేసినటువంటి ఇమేజ్ అన్నమాట. సో నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ ని ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కదా. ఓకే, నౌ ఇంకా ఇమేజెస్ సంబంధించి src కాకుండా అట్రిబ్యూట్స్ ఏమేమి చెప్పుకున్నాం మనం దీంట్లో. హైట్, విడ్త్, బోర్డర్. హైట్ విడ్త్ చూద్దాం. సో ఇక్కడే నేను చేంజెస్ చేస్తున్నా.
హైట్ ఈక్వల్స్ టు 200 అన్న, సేవ్ చేయండి. హైట్ ఈక్వల్స్ టు 200 అని చెప్పి ఇమేజెస్ ఈ ఫైల్ చిన్న మార్పు చేసి సేవ్ చేసి మళ్ళీ మన HTML డాక్యుమెంట్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిందో దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసినప్పుడు హైట్ మారుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హైట్ మారింది. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి రండి. నేను ఇక్కడ హైట్ 200 తీసి 500 ఇచ్చాను. 500 ఇచ్చి ఇమేజ్లోకి వెళ్ళి సేవ్ చేయండి. సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో దిస్ ఈజ్ 500. ఇలాగ మనం హైట్ అవి మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఇమేజ్లో కూడా ప్రాపర్టీ మారుతుంటుంది. విడ్త్ ఈక్వల్స్ టు 500 అన్నది. విడ్త్ మారిందిగా, అంటే ఇనీషియల్గా అది 500 ఉంది. ఇక్కడ నేను విడ్త్ పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఒకసారి నేను ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడండి, ఇక విడ్త్ పెరుగుతుంది కదా, ఫ్లాగ్ యొక్క విడ్త్ పెరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా నేను 500 ఉంది కాబట్టి 500 ఉంచేసాను. ఉంచి నేను సేవ్ చేశాను. సేవ్ చేసి మళ్ళీ వెబ్ పేజ్ దగ్గరికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. దిస్ ఈజ్ రిఫ్రెష్ బటన్. లేదు, ఫంక్షన్కి F5 అనేటువంటి బటన్ని మనం రిఫ్రెష్ చేయడానికి ఉపయోగిస్తాం HTML డాక్యుమెంట్స్లో. F5 ఫంక్షన్కి. సో దిస్ ఈజ్ హైట్, విడ్త్. ఒకసారి బార్డర్ కూడా చూద్దాం. బార్డర్ ఈక్వల్స్ టు 10 అన్నాను నేను, లేదా బార్డర్ ఈక్వల్స్ టు 1 అన్నాను. సేవ్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇది యాక్చువల్ 500 × 500 విడ్త్ అనమాట. ఇదిగో చూడండి దీంట్లో. సో బార్డర్ మనకి కనబడుతుంది కదా, ఇందాక బార్డర్ లేదు, ఇప్పుడు బార్డర్ ఉంది. ఇప్పుడు నేను బార్డర్ని ఏం చేశానంటే 1 బదులుగా 5 అనేటువంటిది ఇచ్చాను అనమాట. బార్డర్ 5. సేవ్, ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేయండి. సో బార్డర్ యొక్క డెన్సిటీ పెరుగుతుంది కదా బార్డర్కి సంబంధించి. ఒకసారి అలైన్మెంట్ కూడా మనం చూద్దాం. అలైన్మెంట్ నోట్ ప్యాడ్లోకి వచ్చి అలైన్ ఈక్వల్స్ టు లెఫ్ట్ అన్నాను నేను. ఆల్రెడీ లెఫ్ట్లోనే ఉంది కాబట్టి లెఫ్ట్లో ఉంది. దిస్ ఈజ్ రైట్ అలైన్మెంట్. రైట్ అన్నప్పుడు రైట్ అలైన్మెంట్ అవడం జరిగింది. అలా కాకుండా సెంటర్. So this is left, right and align. Right, and next H space ఇక్కడ లెఫ్ట్ అని ఇచ్చాను నేను. మళ్ళీ H స్పేస్ అండ్ V స్పేస్ చూద్దాం. H స్పేస్ ఈక్వల్స్ టు 100 అన్నాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, దిస్ ఈజ్ హారిజంటల్ స్పేస్. హారిజంటల్ స్పేస్. సో ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత గ్యాప్ రావాలంటే ఇక్కడ వస్తుంది అనమాట దీంట్లో H స్పేస్. అలా కాకుండా V స్పేస్. V స్పేస్ అంటే వెర్టికల్ గా డౌన్ అవుతూ ఉంటుంది. V స్పేస్ ఈక్వల్ టు 100 అన్నాను. సో దిస్ ఈస్ వెర్టికల్ స్పేస్. మనం హారిజంటల్ స్పేస్, వెర్టికల్ స్పేస్ మారుతున్నప్పుడల్లా ఇమేజ్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది. H స్పేస్ అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి బార్డర్ నుంచి ఇమేజ్ ఎంత, దీన్ని ఇండెంటేషన్ అంటారు. సాధారణంగా చెప్పాలంటే ఇక్కడ బార్డర్ నుంచి ఎంత గ్యాప్ తీసుకుంటున్నాం అంటే చెప్పేది ఏంటంటే ఇండెంటేషన్ అంటాం. అలాగే వెర్టికల్ స్పేస్ కూడా. సో దిస్ ఈస్ అబౌట్ ఇమేజ్ అట్రిబ్యూట్స్. ఇందులో సోర్సు, హైట్, విడ్త్, బార్డరు, అలైన్, లెఫ్ట్, నెక్స్ట్ H స్పేసు, V స్పేసు. అయితే ఇమేజెస్ ని హైపర్ లింక్స్ కింద ఎలా ఉపయోగించాలి, హౌ టు యూజ్ అవర్ ఇమేజెస్ యాజ్ హైపర్ లింక్స్. ఏం లేదు,
ఇక్కడ చూడండి ఏ యాంకర్ ట్యాగ్ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. హైపర్ లింక్స్ కోసం మనం ఉపయోగించే దాన్ని ఏమంటాం అంటే యాంకర్ ట్యాగ్ అంటాం. ఏ హైపర్ రెఫరెన్స్ HREF acnu.edu.in అంతే. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేయండి. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంకో ఇలా ఇక్కడ ఇచ్చిన తర్వాత యాంకర్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేశాను. ఇది యాంకర్ ట్యాగ్ అంటే సాధారణంగా మనకి ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఇప్పటివరకు మనం టెక్స్ట్ ఉపయోగించి మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. అంటే ఇక్కడ చూడండి నన్నయ్య యూనివర్సిటీ తెలుసు. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒకసారి వెబ్ పేజీలో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి, మీరు నన్నయ్య యూనివర్సిటీ దగ్గరికి వెళ్తారు. దిస్ ఈజ్ నన్నయ్య యూనివర్సిటీ. అలా కాకుండా మీరు చూడండి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సరే నన్నయ్య యూనివర్సిటీ దగ్గరికి వెళ్తారు. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం నన్నయ్య యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాం ఒక టెక్స్ట్ ని. అలా కాకుండా ఇమేజ్ మనం హైపర్ లింక్ కింద ఉపయోగించాం. ఇమేజ్ ని క్లిక్ చేసినప్పుడు కూడా మనం ఇలాగా మనకు కావాల్సిన వెబ్సైట్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. దీనికి ఏమీ లేదు, మనం ఉపయోగించినటువంటి ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ట్యాగ్ ని తీసుకొచ్చి మొత్తం హైపర్ రెఫరెన్స్ లో పెట్టాం. అంటే ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ నుంచి చూసారా, ఈ నన్నయ్య యూనివర్సిటీ అనే టెక్స్ట్ బదులుగా ఇమేజ్ ట్యాగ్ ని ఉపయోగించాం. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇఫ్ వీ వాంట్ టు యూజ్ హైపర్ లింక్స్, images as hyperlinks, we insert img tag instead of text in anchor tag. Okay. So ఈ యాంకర్ ట్యాగ్ లో టెక్స్ట్ బదులుగా మనం ఈ ఇమేజ్ సోర్స్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేయడమే. మన ఎగ్జాంపుల్లో చూడండి, మీరు ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ అనేటువంటి టెక్స్ట్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేయడం వలన ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసినప్పుడు యూనివర్సిటీ వెబ్సైట్కి మనం వెళ్ళాం. అలా కాకుండా ఇమేజ్ ట్యాగ్ ఏదైతే మనం పైన ప్రాక్టీస్ చేసామో దాన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చి అక్కడ ఇన్సర్ట్ చేశాను నన్నయ్య యూనివర్సిటీ బదులుగా. దానివల్ల ఏమైంది, నన్నయ్య యూనివర్సిటీ టెక్స్ట్ బదులుగా ఇమేజే మనకి హైపర్ లింక్ కింద రావడం జరిగింది అనమాట. ఇదిగో ఇలాగ. సో దిస్ ఈస్ ద వే విచ్ వీ కెన్ ఇన్సర్ట్ ఇమేజ్ యాజ్ హైపర్ లింక్స్. ఈ ఇమేజ్ ద్వారా మనం హైపర్ లింక్స్ ని ఎలాగ ప్రొడ్యూస్ చేయొచ్చు అనేటువంటిది ఈ ఎగ్జాంపుల్లో మనం చూడడం జరిగింది. సో ఒకసారి మనం ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో వాటిని ఒకసారి రిమైండ్ చేసుకుందాం. మనం పైన చూసినటువంటి ట్యాగ్స్ లో మొట్టమొదటిది SRC ట్యాగ్. SRC ట్యాగ్ ఇండికేట్స్ సోర్స్. SRC అంటే అర్థం ఏంటంటే సోర్స్, స్టాండ్స్ ఫర్ సోర్స్. సో ఇండికేట్స్ ద ఫైల్ నేమ్, ఇమేజ్ ఫైల్ నేమ్ అండ్ ఇట్స్ పాత్. ఏదైతే మనం ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకుందాం అనుకున్నామో ఆ ఇమేజ్ ఫైల్ నేమ్, ఆ సోర్స్ పాత్, ఇవన్నీ కూడా అది ఇండికేట్ చేస్తుంది. ఓకే, దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి, ఇదిగో ఈ SRC ఈజ్ ఈక్వల్ టు ఫ్లాగ్ ఎగ్జాంపుల్ అనమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హైట్. హైట్ ఇండికేట్స్ హైట్ ఆఫ్ ది ఇమేజ్. హైట్ ఆఫ్ ది ఇమేజ్. సో దీనికి నార్మల్ గా మనం ఏంటంటే ఒక ఇంటీజర్ వాల్యూని మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. హియర్ హైట్ ఈక్వల్స్ టు 500. Example, height equals to 500. And the next one is width.
width indicates width of the image. So example, indaka manam height ichcham kada, alage width is equal to 500 అని ఇస్తాం. And next one is alternate text. ఒకవేళ మనం ఇమేజ్ లేకపోతే ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చూడాలి. alt indicates alternate text. If image is not available, then alternate text will be produced. In the place of image. And the next one is align. Example, alternate text ఏంటంటే ALT. Alt is equal to quotation లో ఇండియన్ ఫ్లాగ్ అని ఇస్తాం, అంటే ఇమేజ్ దొరకనప్పుడు. ఇండియన్ ఫ్లాగ్. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను ఫ్లాగ్ అనేటువంటి ఇమేజ్ ని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడేమో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇచ్చాను నేను. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు సేవ్ చేయండి. సో ఇక్కడ యాక్చువల్గా ఇండియన్ ఫ్లాగ్ అని ఇమేజ్ ఉండాలి. అయితే నాకు సోర్స్ లో ఇండియన్ ఫ్లాగ్ ఇమేజ్ దొరకలేదు కాబట్టి ఆ ఇమేజ్ బదులుగా ఏమైనా వచ్చింది, ఇండియన్ ఫ్లాగ్ అని వచ్చింది అనమాట. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఇమేజ్ ప్రొడ్యూస్ అవ్వాలి, కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఆ ఫైల్ నేమ్ కలిగినటువంటి ఇమేజ్ సోర్స్ లో నాకు కనిపించలేదు. అలా కనిపించినప్పుడు ఇమేజ్ సెర్చ్ చేయడం ఫెయిల్ అయినప్పుడు ఆ ఇమేజ్ బదులుగా ఒక టెక్స్ట్ వస్తుంది అనమాట. దాన్ని ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని అంటాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ H space indicates horizontal space. Horizontal space, indentation from, it means indentation from left side, left border. Example, H space is equal to 100 అని ఇస్తాం. Next, V space, vertical space, it means indentation from top border అన్నమాట. And the next one is border. Border indicates outside border of the image. So this is about images and its attributes. And in this example, we discussed about the hyperlinks, uses how to use the image as hyperlinks. And the next one is the attributes of images. Okay, the output is like this. ఇందులో నేను ఇమేజెస్ ఫైల్లో ఏదైతే డిలీట్ చేసిందో ఆ డిలీట్ చేసిన ఫైల్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి ఒకసారి నేను డాక్యుమెంట్ సేవ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను, ఇమేజ్ మనకు వచ్చేసి. అంటే ఒకవేళ సోర్స్ లో ఇమేజ్ లేకపోతే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వస్తుంది, ఒకవేళ సోర్స్ లో ఇమేజ్ ఉంటే కనుక ఆల్టర్నేటివ్ టెక్స్ట్ రాదనమాట, డైరెక్ట్ గా ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద అవుట్పుట్. థ్యాంక్ యూ.